వాళ్ళలో శ్రీనివాసరెడ్డి అంకులు, కాలేబ్ అన్న, ఎలీన్ అన్న, అభిషేక్ అన్న, ప్రకాష్ ఎలియట్ అన్న వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కళ్ళు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఆ టైంలో వాళ్ళ వాల్యూ తెలిసేది కాదు. అంటే అన్న వాళ్ళు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళం కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వాల్యూ తెలిసింది. ప్రభుని మేము తెలుసుకున్నాం. రక్షణ అంటే ఏంటి, శాంటిఫికేషన్ అంటే ఏంటి, జస్టిఫికేషన్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు ఎన్నో అన్న వాళ్ళు మాకు తెలియజేసినప్పుడు ప్రభుకు మేము మరింత దగ్గరయ్యాము. యవ్వన కాలంలోనే దేవుని తెలుసుకుని రక్షణ పొందుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఆ ఆ రోజుల నుండి కూడా ఈ రోజు వరకు ప్రభు ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. అనేక విషయాలు నేర్పిస్తూనే ఉన్నారు. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా మరి ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రదేశాలు, విజయవాడలో కొన్నాళ్ళు కోచింగ్ తీసుకున్నాను. తర్వాత హైదరాబాద్ లో మన ఇందిరా పార్క్ దగ్గర కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత కోవిడ్ లో జాబ్ పోయింది. చానాళ్ళు స్ట్రగుల్ అయ్యాను. బీటెక్ అయిన 4 ఇయర్స్ పాటు అసలు లైఫ్ లో సెటిల్మెంట్ లేక చాలా డిసప్పాయింట్ అయ్యామన్నాను. ఎక్కడికెళ్ళినా ఏంటి ఇలా ఉంది పరిస్థితి. చదువుకున్నాం గదా! మనం చదువుకున్న దినాల్లోనే మనం ఎంతో పరిచర్య చేసాము చర్చ్‌లో. అలాంటిది ఏంటి పరిస్థితి అని అన్న వాళ్ళకి కూడా మొఖం చూపించుకోవడానికి ఉండేది కాదు. కూకట్పల్లి నేను వెళ్తా ఉండేవాడిని తరచు. కానీ అన్నకి మాట్లాడడానికి స్కోప్ ఇచ్చేవాడిని కాదు. అన్న చూసేవాడు, అభిషేక్ అన్న మాట్లాడదాం అని అనుకునేవాడు. అలా కనబడి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్లే వచ్చేసేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా చర్చికి అటాచ్ అవ్వాలి అనే కనీస ఇది లేకుండా నేను ఉండేవాడిని అన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ సురేష్‌కి ఇక్కడ ఈ నేరేడ్‌మెట్ దగ్గర జాబ్ రావడం, మరి జాబ్ వచ్చిన వెంటనే ఈసీఎల్ ఏఎస్‌రావు నగర్ సంఘానికి తను అటాచ్ అవ్వడం. నేను అప్పటికి నాగోల్ రూమ్‌లో ఉండేవాడిని. సురేష్ ఒకసారి ఫోన్ చేసి ఆదివారం చర్చ్ ఉంది, నువ్వు శనివారం నైట్ కల్లా వచ్చేసేయ్, నేను లొకేషన్ పెడతానని సురేష్ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు వచ్చాను. ఆ రోజు నుంచి నాకు ప్రభు ఎందుకో నడిపిస్తా ఉన్నారు. నువ్వు తరచుగా ఈ సంఘానికి వెళ్తా ఉన్నా అన్నట్టుగా నాకు ఎందుకో మనసులో అనిపించి ప్రతి శనివారం నైట్‌కి నేను ప్లాన్ చేసుకునేవాడిని అన్నమాట. ఉండడం నేను అక్కడున్నా, ఇక్కడికి వచ్చా ఉన్నవాడిని. అయితే నాకు అనిపించేది ఏంటంటే ప్రభువా మరి నేను కూడా ఈ సంఘంలో, ఈ చర్చ్‌లో అన్న వాళ్ళతో పాటు ఇక్కడ సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాను. అక్కడ ఒంటరిగా ఉంటున్నాను. నాకు సహవాసం లేదు. ప్రభువా నాకు సహాయం చేయండి అన్నప్పుడు మరి లాస్ట్ ఇయర్ మన యానివర్సరీ మీటింగ్స్ టైంలో మరి ప్రభు వాగ్దాన రూపకంగా మాట్లాడి, ఇదిగో ద్వారం వద్దనే ఉంచబడి ఉన్నది, నువ్వు దాన్ని తీసుకోవడానికి సిద్ధపడి ఉండని అన్న మాట్లాడినప్పుడు మరి ఆ వాగ్దానాన్ని ప్రభు స్థిరపరిచి నాకు కూడా సేమ్ ఆఫీస్ లో వర్క్ రావడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే మరి నేను ఇక్కడ ఉండడానికి సహవాసంతో కలిసి అన్న వాళ్ళతో ఆ యొక్క ఫెలోషిప్ ని ఎంజాయ్ చేయడానికి కూడా ప్రభు సహాయం చేశారు. అయితే మరి జాయిన్ అయిన 4 మంత్స్ కి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రగతి నగర్, నేను అక్కడ ఈస్టర్ కదా మనం కూకట్పల్లి చర్చ్ కి అటాచ్ అవుదాం, అక్కడికి వెళ్ళి ఫెలోషిప్ అక్కడ ఉందాం అని చెప్పి వెళ్ళి వస్తా ఉన్న టైంలో మరి నేను యాక్సిడెంట్ గురవడం జరిగింది. మీరు అందరికి తెలుసు. ఆ పరిస్థితులన్నిటిలో ప్రభు చాలా తోడుగా ఉన్నారు. మరి జరిగిన వెంటనే 10 మినిట్స్ లో అంబులెన్స్ రావడం, నన్ను అంబులెన్స్ లోకి ఎక్కించడం, నాకేం తెలియట్లేదు అనమాట. ఏంటి ఏదో జరుగుతుంది నా జీవితంలో. నేను ఒక్కడనే ఉన్నాను అంబులెన్స్ లో. అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ స్పీడ్ గా వెళ్తా ఉంది హాస్పిటల్కి. నేను చెప్పలేను ఆ సందర్భాలు అనమాట. అలాంటి భయంకరమైన సన్నివేశం. అయితే నేను ప్రభు వైపు కళ్ళు మూసుకుని నెత్తి మీద ఇలా చేయి పెట్టుకుని అలా పడుకునుండి ప్రభువా దేవా అంటా ఉన్నాను. అమ్మ అని కూడా మాట రాలేదు నోటికి. ఎందుకంటే నేను ప్రభువుని చూస్తా ఉన్నాను. ప్రభు నాకు సాయం చేస్తారు. తగిలింది, పెద్ద దెబ్బ తగిలింది. నేను చూసుకున్నాను, ఇలాగా కాలు వంగి చూసుకున్నప్పుడు ఆ నరం తెగిపోయి బయట కనబడతా ఉందని. అప్పుడే అర్థమైంది నాకు ఇది మేజర్ యాక్సిడెంట్ అయిందని. అప్పుడే కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించినా గానీ మరి ప్రభు అనేక పరిస్థితుల్లో చాలా విధాలుగా తోడుగా ఉన్నారు. సర్జరీ విషయంలో అయితేనేమి, తర్వాత సర్జరీ జరిగిన 3 వారాల పాటు మా కజిన్ అక్కడే ఉంటారు. మరి మీరు ఇప్పటికిప్పుడు దుల్లా ఏం వెళ్తారు, రాజమండ్రి అంటే సుమారు 500 కిలోమీటర్లు. మీరు ఇప్పుడు ఏం వెళ్ళొద్దు, కొంచెం తగ్గిన తర్వాత డ్రెస్సింగ్స్ అయిన తర్వాత డాక్టరు ఒపీనియన్ తీసుకుని మీరు వెళ్దురు గాని అన్నప్పుడు 3 వారాల పాటు ఇక్కడ ఉన్నాం. తర్వాత మళ్ళా మా మామయ్య గారు కాకినాడలో నేను చూపిస్తాను, అక్కడ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారంటే మరలా నేను
ప్రభు మీద భారం వేసి, కాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభు మీద భారం వేసి మరి వెళ్ళడానికి ప్రభు సాయం చేశారు. మిగిలిన దినాలన్నీ అక్కడ గడపడానికి ఫ్యామిలీతో, తర్వాత అనేక విషయాలు ప్రభు నేర్పించారు. ఈ యొక్క లీన్ పీరియడ్ లో మరి కొన్ని సార్లు జరిగిన సందర్భం గుర్తొచ్చేసి నిద్రలో దుడుక్కున మెలకు వచ్చేసేది అనమాట. మెలకు వచ్చేసి ఏడుపు వచ్చేస్తా ఉండేది, దుఃఖం వచ్చేస్తా ఉండేది. కానీ ప్రభు మాట్లాడుతూ ఉండేవారు మెల్లిమెల్లిగా. నేను నీకు ఈ ఈ ఈ పరిస్థితులు అనుమతించడానికి దాని వెనకాల ఎంతో అర్థం ఉంది. ముందు ఆ విషయాలు తెలుసుకుంటా ఉన్నప్పుడు మరి నేను ధైర్యంగా ఉండగలగడానికి మరి నేను ఒక్కడనే మా అమ్మని కూడా ధైర్యపరిచాను అనమాట. అమ్మ, భయపడొద్దు, ప్రభు మనకు సాయం చేస్తారు. ఆర్థికంగా సుమారు 1,50,000 పైన అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో ప్రభు సహాయం చేశారు. నా కొరకు సంఘం ప్రార్థించింది, మీరందరూ ప్రార్థించారు. అన్నవాళ్ళు మరి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండేవారు. తమ్ముడు ఎలా ఉంది, ఏంటి, ఏం మెడిసిన్ తీసుకుంటున్నావు, ఏం తింటున్నావు, ఏమన్నా డాక్టర్ చెకప్కి వెళ్ళావా అని అన్ని ఫాలోఅప్ చేస్తూ ఉండేవారు. మరి అన్నవాళ్ళు సంఘం కూడా నాకు ఎంతగానో సహకరించింది. ఆర్థికంగా అయితే, ప్రార్థన రూపంగా అయితేనేమి, మీరందరి ప్రేమ, మీ అందరి అభిమానాలు నిజంగా ప్రభు ఒక్కొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. నేను వదిలేసి ఉంటే గనక వీళ్ళందరూ నిన్ను ప్రేమించేవారా? ప్రేమించరు కదా. నేనున్నాను కాబట్టే కదా వాళ్ళందరూ నీకు అటాచ్ అయ్యారు, ఒక ఫ్యామిలీగా ఉన్నారు. నిజంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారు 2 నెలల పాటు నేను ఇంటికి వెళ్ళలేదమ్మా. అప్పుడు అమ్మ అన్నది, చీటికి మాటికి ఇంటికి వస్తాననేవాడు ఫోన్ చేసినప్పుడల్లా. ఇప్పుడు ఏంటి అసలు రమ్మన్న కూడా రావట్లేదు అనేవారు. ఎందుకంటే ఫ్యామిలీ నాకు అలాగ అనిపించింది అనమాట. అన్న వాళ్ళతో ఇక్కడ రూమ్ లో, అంటే ఆదివారం అయితే మన చర్చ్, మన మన యాక్టివిటీస్ ఇక్కడ, తర్వాత మామూలు డైలీ లైఫ్ లోనేమో వర్క్, అలా బిజీగా ఉండేది. ఫెలోషిప్ ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాను అనమాట. కానీ ఈ పరిస్థితులన్నిటిలో మరి చాలా విషయాలు ప్రభు నేర్పించారు, చాలా విలువైన పాఠాలు నేర్పించారు జీవితంలో. మరి దేవుణ్ణి ఎక్కడ కూడా దూషించకుండా ఉండడానికి, ప్రభు ఎందుకు, ఏంటి ఇలా నన్ను ఏం చేస్తావు, ఎందుకు చేస్తావు అని ప్రశ్నించకుండా ఉండడానికి ప్రభు సహాయం చేశారు అనమాట. కొన్ని సార్లు అనిపిస్తూ ఉండేది, మనుషుల్ని చూస్తూ ఉన్నప్పుడు, బయట మనుషుల్ని, మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు కదా, మనం భక్తి చేస్తా ఉన్నాం, దేవుని దగ్గరగా ఉంటా ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాం, మరి ఏంటి పరిస్థితులు అని కొన్నిసార్లు అనిపించినా కానీ ప్రభు మరలా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండేవారు. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మౌనంగా ఉండేవాడిని. ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్నిసార్లు లోపల నుంచి ఏదో తెలియని వాయిస్ నన్ను ధైర్యపరుస్తూ ఉండేది, బలపరుస్తూ ఉండేది. మరలా 3 months నేను ఇంటి దగ్గర ఉన్నాను. 4th month కూడా నేను ఆఫీస్ లో మరి మెడికల్ లీవ్ ఎక్స్టెండ్ చేయమని అడిగినప్పుడు ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు నడవగలుగుతున్నావు కనుక సపోర్ట్ చేస్తానంటే వచ్చేసే అని అన్నప్పుడు మరి ప్రభు మీద భారం వేసి నేను అంత దూరం నుంచి రాగలగడానికి ప్రభు సహాయం చేశారు. మా అమ్మ అయితే అసలు 2 నెలల దాకా నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదని మా అమ్మ చేతులు పట్టుకుని ఏడ్చింది. అయితే అమ్మ పర్లేదు, అక్కడ సంఘం ఉంది, అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మనకి చూసుకుంటారు, ఏం ఇబ్బంది లేదమ్మా, ఒకవేళ ఇబ్బంది ఉంటే నేను మళ్ళీ ఇంటికి వస్తాను, నువ్వేం భయపడొద్దని మా అమ్మకి ధైర్యం చెప్పి రావడం జరిగింది. మరి వచ్చి నెల అవుతున్నప్పటికీ కూడా ప్రభు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వర్క్కి వెళ్ళి రావడానికి, ఇక్కడ సంఘంలో ఫెలోషిప్ ని ఎంజాయ్ చేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మరి రూమ్ లో కూడా మేమందరం యవనస్తులుగా ఉంటా ఉన్నాం. మరి మా యవన జీవితాల్లో ప్రభు తన యొక్క చిత్తం ఏమైతే ఉందో మరి ఆ చిత్తాన్ని మా ఎడల ప్రభు జరిగించాలని, ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను. మరి నా ఈ పరిస్థితుల్లో సురేష్ కానీ, లేక అగస్టిన్ కానీ, అంజన్ కానీ, మా రూమ్మేట్స్ వాళ్ళందరూ కూడా నాకు చాలా సహాయం చేస్తూ ఉన్నారు. అన్న వాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ, వీళ్ళందరూ మరి బకెట్ మోయలేని పరిస్థితి అయినప్పటికీ వాళ్ళే నేను తెస్తాను అంటాం, లేదా బట్టలు ఉతికి పెట్టడం, ఇలాంటివి అన్నమాట సహాయం చేస్తూ ఉన్నారు. అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నేను ఆయన స్తుతిస్తూ ఉన్నాను. అందుకంటే మించి ఒక చిన్న ప్రార్థన విన్నపం ఏంటంటే, మరి ప్రభు నా జీవితం పట్ల, మా యవనస్తుల జీవితం పట్ల, మా రూమ్మేట్స్ పట్ల మరి ఏ చిత్తం అయితే కలిగి ఉండి సంఘానికి అటాచ్ చేశారో మరి ఆ సంఘాన్ని ప్రభు నెరవేర్చుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి పరిచర్యలు కూడా మేమందరం యాక్టివ్ గా ఉంటూ మరి పరిచర్యకి హెల్పర్స్ గా ఉంటూ, అన్న వాళ్ళకి హెల్పర్స్ గా ఉంటూ, తర్వాత కొన్ని కార్యక్రమాలు మేము చూసుకోగలగడానికి
మరి ప్రభు మాకు జ్ఞానం ఇవ్వాలని, పరిచర్యని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేయగలగడానికి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి మా అమ్మగారి పేరు గ్లోరీ, మా నాన్నగారి పేరు గాబ్రియల్. మరి నాన్న ఫార్మర్ చేస్తారు, గేదెలు అవి ఉన్నాయి. అమ్మ ఇంటి దగ్గర ఉంటారు, అమ్మకి కంటి ఆపరేషన్ చేయించాలి, క్యాటరేట్ ఆపరేషన్. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మామూలుగా అయితే వాళ్ళు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయారు. విలేజెస్ లో వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా వచ్చే పరిస్థితి లేదనమాట, ఎవరైనా వాళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి. సో అందుకని రాలేకపోయారు. దేవుని చిత్తం అయితే మరొకసారి వాళ్ళని ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత మరలా మేము కుటుంబంగా సాక్ష్యం చెప్పుకుంటాం. మరి ఈ పరిస్థితులన్నిటిలో ప్రభు చేసిన కార్యం బట్టి ఈరోజు ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి ఈ సంవత్సరం అంతట్లో ప్రభు తోడై ఉండాలని, మరి ఆయన చిత్తం నాయడలా నెరవేర్చుకోవాలని, సహాయం చేయాలని మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం ముగిస్తాను. ఈ చిన్న సాక్ష్యం వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించారు. ఆ వీడియోలో ఉండలే కానీ కొంతమంది చూస్తే డామన్ పడతారు. ఒకసారి నా నెత్తి మీద ఒక ఐరన్ టేబుల్ పడింది, ఇక్కడ కొంచెం పగిలింది. ఇట్లా హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ కూడా మాకు మా ఏరియానే కాబట్టి ఆయన, మేము చిన్నప్పటి నుంచి ఆయన మాకు తెలుసు, మేము ఆయనకి తెలుసు. ఆయన చెప్పాడు, అమ్మా చూడమాక అంటే లేదు అంది. ఆయన కుట్లు వేయడానికి ఇట్లా నీడిల్ పడడం కానీ ఇటు సైడ్ ఏమో డామన్ పడింది. కొంతమంది చూస్తే తట్టుకోలేదు. నిజంగా ఆ ఫోటోల పరిస్థితులు, ఆ వీడియో అన్ని అట్లాగే ఘోరంగా ఉన్నాయి. ప్రభు మహాకృప మరలా తిరిగి నడవటము, మరలా ఈ విధముగా ప్రభు మరలా మన మధ్యకి తీసుకుని రావటము, ఆయన ఏం చేశారు అంటే ఇంతకీ మరణాన్ని తప్పించారనమాట. ఇంకా మనోడు ఇంకా డీటెయిల్ గా చెప్పలేదు. ఆ బండి గుద్దినప్పుడు తనేమో ఇలా ఉన్నాడు క్రాస్ గా, ఆటో వచ్చి ఇలా కొట్టినప్పుడు ఇలా గాల్లోకి లేచి ఈ విధంగా రొటేట్ అయ్యి ఫస్ట్ కింద పడిన తలకాయన బాబు, ఫస్ట్ కింద పడిన తలకాయ. ఓకే, అసలు మేజర్ కావాల్సినటువంటి పరిస్థితి, దేవుని మహాకృప, దేవుడు టైమ్లీ హెల్ప్ ఇవ్వడం, సమయోచితమైన సహాయం. తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్ కూడా కొంత భయపెట్టడం, మళ్ళీ సెకండ్ టైం సర్జరీ చేయాలి, అది కూడా స్కిప్ చేశాడు. సెకండ్ టైం మళ్ళీ సర్జరీ చేయాలి, మళ్ళీ ఇంకొక 1 lakh అవుతుంది, 90,000 అవుతుంది అని ఈ రకంగా భయపెట్టినప్పుడు బాబాయ్ మావయ్య సో వాళ్ళ మావయ్య గారు కూడా, ఆయన కూడా మెడికల్ ఫీల్డ్ లో ఉంటాం, ఆయన నేను చూస్తాను రా, ఇక్కడ మనకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారని వాళ్ళతో మాట్లాడి రిపోర్ట్స్ డీటెయిల్స్ అన్ని చెప్పి అక్కడికి పిలిపించుకొని అక్కడ మిగతా ట్రీట్మెంట్ జరగడానికి ప్రభు సహాయం చేశారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క మహాకృప, ప్రభు కృప, అది స్పష్టంగా కూడా కనబడతా ఉంది. దాంట్లో ఎట్లాంటి సందేహము లేదు. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు ఇచ్చిన జాబ్, ఎన్నేళ్ళు వెయిటింగ్ ఇంతకి? 4 ఏళ్ళు ఏమీ చేయకుండా చేతుల్లో సర్టిఫికెట్ ఉండి కూడా ఆ విధంగా ఉండటం అంటే ఎట్లా ఉంటుందో ఆ ఫేజ్ గుండా వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. ఒకవైపు ఇంట్లో ఉండే ఫినాన్షియల్ నీడ్స్, ఒకవైపు మెంటల్ గా డిస్టర్బ్ అవ్వటం, ఇవన్నీ కూడా అన్ని రకాల ఒత్తిడులు ఉంటాయి. వాటన్నిటి మధ్యలో ప్రభు నడిపించారు, సంఘం దగ్గరికి తీసుకుని వచ్చారు, ప్రభు ఆదరించారు. దేవునికే మహిమ కలుగును గాక. వాళ్ళకు కూడా ఆఫీసులో మంచి హృదయం ఇచ్చారు. వాళ్ళు కూడా, అది క్రిస్టియన్ ఆఫీస్ కాబట్టి వాళ్ళు కూడా ప్రేమించి ఇట్లా ఇష్యూ జరిగింది అనగానే, తనకి ఇంకా జాబ్ పర్మనెంట్ అవ్వలేదు యాక్చువల్లీ. సో 6 months లోపే ఈ ఇష్యూ జరగటం, వాళ్ళు కూడా కన్సిడర్ చేసి లీవ్ ని ఎక్స్టెండ్ చేయటం. పరిస్థితి ఎలాగుంది, ఇంకా కంప్లీట్ గా రికవర్ అవ్వలేదు అంటే, మెల్లిగా నడవగలుగుతున్నావు కదా, పర్లేదు వచ్చేసి
ఎలాగోలాగా చేద్దు కానీ అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేయటం, అదంతా కూడా ప్రభు యొక్క మహాకృప. లేకపోతే ఒక రకంగా హ్యాండిక్యాప్ని పిలిచి ఎవరన్నా పని చేయించుకుంటాడు చెప్పండి? ఎందుకు ఎవరన్నా మంచోడిని బలమైన వాడిని పెట్టుకుంటే వాడు ఏదో చేసి పెడతారు అన్నట్టుగా ఫీల్ అవుతారు. అవునా? ప్రభు ఇచ్చినటువంటి కృప అన్నమాట వారికి కూడా. వారిని బట్టి కూడా మనం ప్రభుని స్తుతించాలి. కానీ మరి ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి మనం ముందుగా ప్రభువుని స్తుతించి ఆయన ఆరాధించుదాం. ముందుగా మనోహర్ ప్రభువుని స్తుతిస్తాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మరొకరు కూడా దయచేసి ప్రభువుని స్తుతించి ఆరాధించాలి. చేయండి. నా జీవితంలో చేసిన కార్యం మరొకసారి సంతోషించి నీ సన్నిధిలో ప్రభావం సాక్షిగా నిలబడి నా విజ్ఞతను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. కేవలం రావడం ప్రభు మీరు ఇచ్చిన దర్శనం బట్టి మీరు ఇచ్చిన పిలుపుని బట్టి శ్రోతాలు అనేక పర్యావరణ పడిపోయినప్పటికీ అది నిలబెట్టి ప్రభావం సమాసం అనేక సందర్భాల్లో పరిస్థితుల్లో మాట్లాడుతూ ఆయన సరి చేస్తున్న కాలం కలిసి కాకుండా భయంకరమైన సందర్భాలు పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయా జీవితాలు పక్కన నిలబడి కలిగి ధైర్యం కోల్పోతుంది. ఎవరు కలిగి ఎవరు చూడగలిగిన ఇచ్చిన విశ్వాసాన్ని పడుతున్నాను. ఆ పరిస్థితులన్నింటిలో ప్రభావం సంఘాన్ని సజీవంగా భాగం మీరందరూ సాక్షిగా నిలబడి నాకు ఇచ్చిన సమయం బట్టి చూపించుకోవాలి. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసిన ప్రభావం నాలో దయాటి విధానం నటిస్తుంది. ఉద్దేశాలు ఆయన చిత్రాలు పెట్టి ప్రభావం ఇస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన నన్ను సాక్ష్యం బట్టి అనుసరిస్తూ ఉన్నారు. ఆయన మీకు ఆయన ఆయన ప్రభావం ఆయన ఇచ్చిన జాబ్ బట్టి ఆ పరిస్థితిలో ప్రభావం ఉంటుంది. ప్రభావం సహోదరుల ద్వారా ప్రేమ చూపించి నాకు అనేక పరిస్థితుల్లో ప్రభు సహాయం చేస్తూ నడిపిస్తున్నాను. ఆమెను పట్టించుకుంటుంది. ఆయన ఎంత చేసిన మరొకరు ప్రభుని ఆరాధించండి ప్రభు కార్యాలన్నిటిని బట్టి. అందరికీ దేవుడు తీసుకుని బట్టి నా ప్రభావం నేను చేసిన దేవుడు బట్టి మీరు కనికలను నేను చేసిన ఆయన శ్వాసం మా గురించి చింతించే దేవుడు చూస్తున్నాను చేసిన దేవుని బట్టి పెడుతు విషయంలో నా ప్రభావం మీ ఆటలో నేను ఆఫీస్ విషయంలో కూడా నేను చేశారంటే ప్రతిరోజు మీరు ఆఫీస్కి వచ్చే ప్రభావం నీ మీద ఆనుకునేదాన్ని సహాయం చేసినారు. ఇంకా భవిష్యత్తు కూడా నీ ఆందోళన దేవుడు దాకా మీరెన్నడూ వెలుగు ఎడరాయి దేవుడు ఆరాధిస్తున్నాం. ఆయన తన ఆలోచన కోరికలను వైపు పండిస్తున్నారు. నీ మీద తన మనసుకు ఉంచుకుంటున్నారు. మీరు ఆదరించే దేవుడు తన జీవితంలో ఎప్పటివరకు నేను చేసిన మేలు తీసుకోవాలనిస్తుంది. గొప్ప దేవుడు మా హృదయపూర్వకమైన స్థితి ఏ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
రండి దేవుని వాక్యం చదువుకుందాం. మనందరికీ కూడా ఈ 10 మంది కుష్ఠరోగుల గురించి తెలుసు. యేసు ప్రభువు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిస్తే ఎంతమంది వచ్చి మళ్ళీ థ్యాంక్స్ అని చెప్పారంట ఆయనకి? ఎంతమంది? ఒక్కడు. ఇది మనకు బాగా తెలుసు. ఇప్పుడు మనందరం కూడా అయితే ఆ 9 మందిలోనో లేదా ఈ ఒక్కడిలోనో ఈ రెండిట్లో ఏదో ఒక గుంపులో మనందరం కూడా ఉంటాం. ఖచ్చితంగా మూడో గుంపు ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతూ ఆర్ఏ టోరే అనేటువంటి దైవజనుడు ఆ భక్తుడు ఏమంటాడనంటే, గాడ్ ఈస్ డీప్లీ గ్రీవ్డ్ బై ది థ్యాంక్స్లెస్నెస్ అండ్ ఇన్గ్రాటిట్యూడ్. ఆయనకి బాగా దుఃఖం కలుగుతుంది. దేన్ని బట్టి? ఎవరైతే కృతజ్ఞత చెల్లించరో, ఎవరైతే ఆ యొక్క గ్రాటిట్యూడ్ చూపించరో ఆయనకి దాన్ని బట్టి చాలా బాధేస్తుంది. ఎందుకు? నేను ఈ బిడ్డని ప్రేమించి వీనికి ఇన్ని చేస్తే కనీసం వెనక్కి వచ్చి థ్యాంక్ యూ లార్డ్ అని ఒక మాట చెప్పలేకపోయాడు వీడు అనేటువంటి రీతిలో అది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మన యొక్క కృతజ్ఞతని తెలియజేయటం అనేది. ఈ ఏరియా దగ్గరకు వచ్చేసరికి చాలా సార్లు మనలో అనేక మంది ఈ ఏరియాలో మనము వీఆర్ గిల్టీ. ఎందుకంటే చెప్పవలసినంత రీతిలో చెల్లించవలసినటువంటి ప్రతి ఏరియాలో కృతజ్ఞత నమ్మకంగా చెల్లించామా అంటే, ఇప్పుడు ఒక్కొక్క ఏరియాని ప్రశ్నించుకుంటే వి ఫీల్ గిల్టీ. ఎందుకంటే ప్రభువా ఈ విషయాన్ని బట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్పలేదే, ఆ విషయాన్ని బట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్పలేదే అని మనకు కొన్ని ఏరియాస్ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. బైబిల్లో దేవుడు ఉన్నది ఎంత వాస్తవమో, దేవునికి వ్యతిరేకంగా దుష్టుడు అపవాది ఉన్నమాట, వాడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మాట కూడా అంతే సత్యం. వాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎరగకుండా ప్రయత్నం చేస్తాడు. అదే మనము కొరింథీ పత్రిక 4:4 చూస్తాం. ఏమని? యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? అవిధేయులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేసింది. సో దట్ వాళ్ళు యేసయ్య సువార్తని, సువార్తలో ఉన్నటువంటి సిలువని చూడకుండా భౌతికంగా చూస్తున్నారు, కానీ ఆత్మీయంగా మనోనేత్రాలు ఏమైంది? గుడ్డితనం వచ్చేసింది. అయితే ఆయన కృపలో కొంతమంది కళ్ళను, మన మనోనేత్రములను వెలిగింపగా ఎఫెసీ 1:17 చూస్తాం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఇప్పుడు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈయనే దేవుడని అర్థమైంది. ఈయనే అనేటువంటి సత్యాన్ని మనం ఒప్పుకున్నాం. అంతా బాగుంది. ఇప్పుడు రక్షించబడిన వాడిని ఏం చేయాలి? ఇంకా వీడి రక్షణని నేనేం చేయలేను, వీడిని కదిలించలేను. కాబట్టి వీడిని రక్షణలో ఆనందింపకుండా చేద్దాం. వీడిని ఈ రక్షణ సంబంధమైనటువంటి విషయాలలో ఎదగకుండా చేద్దాం, బలహీనపరిచేలా చేద్దాం, దిగజారిపోయేలాగా చేద్దాం అనేటువంటి ప్రయత్నాలు సాతానుడు ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. ఒకసారి నిర్గమాకాండానికి రండి. మొదటి అధ్యాయాన్ని కనుక మనం చూస్తే వాడు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? ఇంతకీ ఏం చేశాడు? మొదటి భాగంలో కనుక చూస్తే మొదటి పారాగ్రాఫ్ 14 వచనాలు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ కనిపిస్తా ఉంది నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో. ఈ మొదటి 14 వచనాలలో, లేదంటే ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే 8 నుంచి 14 వచనాలలో మొదటి అధ్యాయం చదివిన వాళ్ళకి అది గుర్తొచ్చి ఉంటుంది. ఏముంది అక్కడ? వాళ్ళ మీద బాగా పని భారం పెంచేసాడు. ఏంటి? రోజుకి ఇప్పుడు 8 అవర్స్, ఆల్రెడీ 12 అవర్స్ చేస్తున్న గ్రూప్ వీళ్ళు 8 అవర్స్ లేదులేండి ఫరో దగ్గర. ఆల్రెడీ 12 గంటలు డ్యూటీ చేస్తున్న వాళ్ళ మీద ఇప్పుడు ఎంత పెట్టాడు? ఇంకో 4 గంటలు కలిపి 16 గంటలు డ్యూటీ అన్నాడు. ఎలాగుంటది చెప్పండి? 2 షిఫ్ట్లు కలిపి చేయాలంటే 8, 16 గంటలు. అవునా? పని భారాన్ని అధికము చేశాడు. ఆ పని భారము అధికము చేయటం ద్వారా వాళ్ళు ఇంతకీ వాళ్ళు ఏమి అవ్వకుండా ఉండాలి అనేది ఇక్కడ ఇంతకీ పని భారము అధికము చేయటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? వీళ్ళ మీద బాగా పని ఒత్తిడి పెట్టేస్తే ఏమవరు? వీళ్ళు అభివృద్ధి చెందరు. వీళ్ళు బాగా ఎక్కువైపోతున్నారు మన దేశంలో. కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? బాగా వీళ్ళ మీద పని ఒత్తిడి పెడదాం, సో దాట్ వాళ్ళు అభివృద్ధి చెందరు. పని ఒత్తిడికి దీనికి సంబంధం ఏంటి? ఈ రోజుల్లో మనం రోడ్డు మీదకి, మెయిన్ రోడ్లకి వెళ్తే
ప్రతి స్ట్రీట్ కి కూడా మనకు ఒక ఐవీఎఫ్ సెంటర్ కనిపిస్తుంది. ఒకప్పుడు లేవు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. దేనికి? ఈ రకమైనటువంటి పిల్లల సమస్యలు ఎందుకు వస్తున్నాయి? సైన్స్ ప్రకారం మాట్లాడితే డాక్టర్లు చెప్పేది ఏంటి? వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క ఫుడ్, లేకపోతే వాళ్ళ యొక్క పని ఒత్తిడి. ఇక్కడ ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు, ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు అధికం అవ్వకూడదు, వీళ్ళు విస్తరించకూడదు, వీళ్ళు అభివృద్ధి చెందకూడదు, కాబట్టి వీళ్ళ మీద బాగా రకరకాల బరువులు, రకరకాల పని ఒత్తిడి పెట్టేద్దాం, సో దట్ వీళ్ళు అభివృద్ధి చెందకూడదు. ఇది సక్సెస్ అయిందా? మొదటిది ఫెయిల్ అయింది. అక్కడే మనకు కనిపిస్తుంది, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రెండవ ప్లాన్ వేసాడు. సాతానుడు గమ్మునుంటాడా? వాడెందుకు వరకే ఉంటాడు? వాడి పేరే తంత్రగొట్టువాడు. అపవాది యొక్క తంత్రములను మనం ఎరగని వారము కాము అని పౌలు కొరింథీ సంఘానికి రాసినప్పుడు రాస్తాడు. వాడి దగ్గర ఏమున్నాయి? తంత్రం అంటే ఏంటి ఇంగ్లీష్ లో? స్కీమ్. వాడి దగ్గర చాలా స్కీమ్స్ ఉంటాయి, అవునా? ఈ స్కీమ్ కాకపోతే ఆ స్కీము, ఆ స్కీమ్ కాకపోతే ఈ స్కీము, ఏదో ఒక స్కీమ్ కి మనము దొరికే వాళ్ళమే. ఎందుకంటే మనకు కూడా స్కీమ్లు అంటే ఇష్టం బాగా. బై 1 get 2 అనగానే ఆ స్కీమ్ చూడగానే మనకి అవసరం లేకపోయినా 2 వస్తాయి కదా, ముందు 1 కొందాం. ఏంటిది? అది కూడా స్కీమే, అది వ్యాపారస్తుల స్కీమ్. అది అర్థమైందా? కాబట్టి వీడిక్కడ వేసినటువంటి రెండవ స్కీమ్ ఏంటి? 15 నుంచి అధ్యాయం చివరి వరకు చూస్తే 22 వరకు, వీళ్ళు ఎలాగో నేను వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాను, నెక్స్ట్ ఏం చేద్దాం? వాళ్ళకు పుడుతున్నటువంటి సంతానంలో మగ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పుట్టినప్పుడే ఆ మంత్రసానులకి పిలిచి ఏమని ఒక జీవో జారీ చేశాడు? పుట్టినప్పుడే ఈ మగ సంతానాన్ని, పర్టికులర్ గా ఈ యొక్క హెబ్రీ స్త్రీలకు పుట్టిన మగ సంతానాన్ని చంపేయాలి అని చెప్పి ఒక జీవో జారీ చేశారు. అర్థమైందా? పోనీ దాని చేతన్నా వాళ్ళు ఏమన్నా కంట్రోల్ అయ్యారా అంటే బైబిల్ ఏం చెప్తుంది మనకి? వాళ్ళు ఇంకా ఇంకా వృద్ధి చెందారు అనేటువంటి మాటని మనం అక్కడ చూస్తా ఉన్నాం. సాతానుడు ఎప్పుడూ కూడా ఒకటి పోతే ఒకటి ఏదో ఒక రకంగా రకరకాల స్కీములు, రకరకాల తంత్రములతో దేవుని బిడ్డల మీద వాడు అటాక్ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు మన మైండ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు, మనస్సు. కొన్నిసార్లు మన విల్ మీద అటాక్ చేస్తాడు, మన చిత్తము, మన విల్ మీద అటాక్ చేస్తాడు. కొన్నిసార్లు మన హార్ట్ మీద అటాక్ చేస్తాడు. హార్ట్ అటాక్ అంటే ఆ అటాకే కాదు, వీడి చేసే అటాక్ కూడా ఉంది. మన హృదయాల మీద అటాక్ చేస్తాడు. హృదయంలో ఉండాల్సినవి ఉండనీయకుండా, అనుభవించాల్సినవి అనుభవించనీయకుండా. కొన్నిసార్లు మన రిలేషన్స్ మీద అటాక్ చేస్తాడు. ఏమవుతుందండి? వాడి అటాక్స్ రకరకాలుగా ఉన్నాయి. మీరు ఒకవేళ చదువుతానంటే వ్యారన్ వెర్స్బీ అనేటువంటి భక్తుడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారులేండి, చాలా మంచి దైవజన్. ఆయన రాసిన స్ట్రాటజీ ఆఫ్ శాటన్ అనే బుక్ ఉంటుంది, అది చదవండి. వాడి తంత్రాలు, వాడి పనితీరు ఎలాగుంటుందో మనం బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాడిని ఫేస్ చేయాలంటే వాడి స్కీమ్స్ కూడా మనం ఎరిగిన వారంగా ఉండాలి. స్ట్రాటజీ ఆఫ్ ద శాటన్. సరే, ఇక్కడ వీడు ఈ విధంగా స్ట్రాటజీ చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళని ఎలాగైనా సరే అణిచివేయాలి, వీళ్ళు ఫలించకూడదు, వీళ్ళు అభివృద్ధి చెందకూడదని. ఆగిపోయారా ఇజ్రాయేలీలు? లేదు. తర్వాత ఏం జరిగింది? 14వ అధ్యాయానికి రండి. ఈ 14వ అధ్యాయం లోపు దేవుడు మోషేని దర్శించటము, మోషేని తీసుకురావటము, ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరిగించటము, ఇవన్నీ కూడా చూస్తాం. 14వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మనకు కనబడినటువంటి విషయం ఏంటి? మొదటి 4 వచనాల్లో మనకి ఏం కనబడుతుంది? ఎర్ర సముద్రం. అవునా? మనకు తెలిసినయే కాబట్టి చదవక్కర్లా. కాబట్టి వెనకేమో ఫరో వస్తున్నాడు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. పోనీ కుడికో ఎడమకో పారిపోదాం అంటే అటు ఇటు పర్వతాలు ఉన్నాయి. ఎటు వెళ్ళిపోతారు వీళ్ళు? దొరికిపోయారు. ఇది ఇజ్రాయేలీల యొక్క జీవితంలో వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమస్య. ఇప్పుడు ఈ సమస్యలో నుంచి ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏమన్నా చేయగలరా? ఏమి చేయలేరు. మన జీవితంలో కూడా ఇంకేంటి, అయిపోయింది, రైట్ లెఫ్ట్ ముందుకి వెనక్కి ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి, నేను దొరికిపోయాను, ఇంక అయిపోయింది, నా లైఫ్ క్లోజ్, ఈ రోజు ఈ నిమిషంతోనే ఇక అయిపోయింది అని అభిప్రాయపడినటువంటి సమయాలు
లేదా సమస్యలు మన జీవితాల్లో కలిగినప్పటికీ ప్రభు ఏం చేశారు? ఇజ్రాయెల్ జీవితంలో ఏం చేశారు? ఆ ఎర్ర సముద్రాన్ని రెండుగా చేయటము, మధ్యలో ఆరిన నేల మీద నడిపించటాన్ని మనము చూస్తాం. ఇంతకీ ఈ సమస్య దేనికి వచ్చింది? ఎందుకు వచ్చింది అనే దానికన్నా కూడా ఈ సమస్య ద్వారా ఏం జరిగింది అనేది ప్రశ్న. ఏం జరిగింది? దేవునికి మహిమ వచ్చింది. మన జీవితాల్లో వచ్చే ఏ సమస్య అయినా, అది యాక్సిడెంట్ అవ్వచ్చు, అది అనారోగ్యం అవ్వచ్చు, అది ఇంకొకటి అవ్వచ్చు, అది రిలేషన్ సమస్య అవ్వచ్చు, అది ఆర్థిక సంబంధమైన ఇబ్బంది కావచ్చు, అది ఏదైనా సరే ఆ సమస్య అల్టిమేట్ గా ఆయన ఏం చేస్తారు? దాన్ని ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే, దాని ద్వారా ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నారు అని అంటే, దాని ద్వారా ఆయనకి మహిమ రావాలి. అది దేవుని యొక్క ఇంటెన్షన్, ఆయన యొక్క ఉద్దేశం. అదే మనము 8:28 రోమాలో చూసేది. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగించే దేవుడు, కీడులో నుంచి మేలు తీసేటువంటి దేవుడు. అన్నలు కీడికే యోచించారు, తన్నారు, చంపడానికి ట్రై చేశారు, బానిసగా అమ్మేశారు ఇష్మాయిలీయులకి. కానీ ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు? 50వ అధ్యాయం 20వ వచనంలో సాక్ష్యం చెప్తాడు ఆదికాండంలో ఏమని? మీరు కీడికే యోచించారు, కానీ దేవుడు దానిని మేలుకరంగా మార్చాడు. ఆయన మేలుకి యోచించాడు. కాబట్టి ఈ సమస్య ద్వారా ఏం జరిగింది? దేవునికి మహిమ వచ్చింది. ఆ రోజుకి ఈ రోజుకి ఎర్ర సముద్రం అంటే ఆశ్చర్యం, అవునా? ఈ రోజుకి ఆ అడుగుకెళ్ళి రకరకాల రీసెర్చ్లు చేసి అక్కడ ఉన్నటువంటి రథాలను చూసి వాటి వీడియోస్ ని, ఫొటోస్ ని తీసి బయటకు తీసుకొచ్చి ఇది ఫ్యాక్ట్ అని ప్రూవ్ చేశారు అనేక మంది. ఆ రోజుకి ఈ రోజుకి ఏంటి? దేవునికి మహిమ. ఎలా వెళ్ళారు? అసలు సముద్రం దారి ఇవ్వటం ఏంటి? ఏదో గోడ ఈ పక్క ఇప్పుడు నిలబడినట్లుగా అసలు నీళ్లు ఆ విధంగా విభాగింపబడి నిలబడటం ఏంటి? వింత, ఆశ్చర్యం. దాని ద్వారా ప్రభువుకి ఏం కలిగింది? మహిమ. కాబట్టి సమస్య ద్వారా దేవునికి మహిమ వస్తుంది. రెండవది, సమస్య నుండి విడిపించడం ద్వారా. సమస్య కలిగినప్పుడు ఆయనకి మహిమే, సమస్య నుండి విడిపించడం ద్వారా కూడా ఆయనకి మహిమే. ఏ విధంగా ప్రభువు ఆ యొక్క సమస్య నుండి విడిపించారు? నీళ్లు విభాగింపబడటం కావచ్చు, ఆరిన నేల మీద నడవటం కావచ్చు. ఏమంటే నీళ్లు ఆఫ్టర్ ఆల్ చిన్న వర్షం పడితేనే ఇప్పుడు బయట కొంతమంది నడిచి వచ్చారు కదా, ఎలాగుంది ఫ్లోర్ బయట? కాళ్ళు దిగబడుతున్నాయా చిన్న వర్షానికి? మరి అన్ని నీళ్లు కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉన్న టైంలో వీళ్ళు ఎలా నడిచారంట? కాళ్ళు దిగబడట్లా. ఏదో తార్ రోడ్ లాగా ఉంది, సిమెంట్ రోడ్ లాగా ఉంది, ఆరిన నేల మీద నడిచారు. చాలా సార్లు విభాగింపబడడం గురించే మాట్లాడతాం. అది ఆరిన నేల. ఇంకొక అద్భుతం, అక్కడున్న మరొక అద్భుతం ఏంటంటే, వాళ్ళు వీళ్ళని చేరకుండా శత్రువు దేవదూత వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అడ్డంగా ఉన్నాడు. వీళ్ళకేమో వెలిగిస్తా ఉన్నాడు, వాళ్ళకేమో చీకటినిస్తా ఉన్నాడు. ఇదొక వింత. వీళ్ళందరూ దాటేసిన తర్వాత వాళ్ళు కూడా మధ్యలోకి వచ్చేస్తే వాళ్ళందరినీ ముంచి అక్కడే చంపేశాడు దేవుడు. వాళ్ళ మీదకి తీర్పును తీసుకుని వచ్చాడు. కాబట్టి సమస్య ద్వారా దేవునికి మహిమ తెచ్చుకుంటాడు ఆయన. సమస్యలో ముందు మనకి నేర్పించాల్సినవి నేర్పిస్తాడు. అర్థమవుతుందా? ఏ సమస్యలో అయినా మనం నేర్చుకునే వాల్యుబుల్ లెసన్స్ అన్ని అక్కడే ఉంటాయి. అన్ని బాగున్నప్పుడు నేర్చుకునేవి మేబీ థియరీ లాగా ఉంటాయేమో, కానీ ఇష్యూస్ గుండా వెళ్తూ నేర్చుకున్నటువంటివి మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోతాయి. కాబట్టి ఏం చేశాడు దేవుడు? సమస్య నుండి విడిపించడం ద్వారా కూడా ఆయన తనకి మహిమని తెచ్చుకున్నారు. కాబట్టి దేవుడిని ఎరిగినటువంటి వారముగా మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. మనము ఎదుగు నిమిత్తము ఉన్నాము. ఎలాగైతే మనం భౌతికంగా ఎదుగుతున్నామో, ఎలాగైతే ఫిజికల్ గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎదుగుతా ఉన్నామో, గ్రో అవుతా ఉన్నామో, అదే విధంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మన గ్రోత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రోత్ గురించి ఉన్నంత వర్రీ ఆ గ్రోత్ గురించి చాలా మందికి ఉండదు. ఇది మనకున్నటువంటి క్రైస్తవ్యంలో మనకున్నటువంటి ఒక పెద్ద సమస్య. మన మిషన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మేలో దగ్గర ఎంతమంది మర్చిపోయాను, 60 మందో 70 మంది పెద్ద టీం వెళ్ళాను సార్. సరే, ఒక రోజు మొత్తం ఎక్కడ ఫ్రెష్ అవటానికి అంటే బాత్ చేయడానికి పాసిబుల్ అవ్వాల.
ఒక చెల్లి అంటుంది, అన్న ఎక్కడన్నా చూసి పెట్టండి అన్న, అర్జెంటుగా స్నానం చేసేయాలన్న. పాపం ఫస్ట్ టైం వచ్చిందనమాట నార్త్ ఇండియా. సరే మొత్తానికి అంతా అయిపోయింది. తిండి గురించి కొంతమంది ఇజ్రాయెల్ సమూహాన్ని మోసే నడిపించినప్పుడు ఎట్లుంటుందో అట్లాంటి ఎక్స్పీరియన్స్‌లన్నీ నాకు కూడా అయినాయి ఆ ట్రిప్‌లో. కొంతమంది వచ్చి, అన్న ఏంది ఇదేనా, అది లేదా అంటారు. కొంతమంది వచ్చి ఏంది అసలుకే తిండి లేదా అంటారు. కొంతమంది వచ్చి ఏంటి ఇలాగైనా జర్నీ అంటారు. ఇంకొంతమంది వచ్చి ఏంది స్నానం చేయడానికి అది లేదా అంటారు. ఇంకొకళ్ళు వచ్చి ఏంటి పడుకోవడానికి అది కూడా ఉండదా అని ఇంకొంతమంది. ఓహో, మోషన్ బహుశా ఇట్లాగే అడిగేవాళ్ళేమో. 60 మందికైనా పని అయిపోతే ఇన్ని లక్షల మంది కంప్లైంట్ వినటానికి మోసే పని అయిపోయేటుండదేమో అనుకున్నాను. సరే, అందరూ మనోళ్ళే అండి, వాళ్ళకి ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి ఫ్రీగా వచ్చి అడిగారు. విసిగించలేదులే, అడిగారు పాపం. అప్పుడు నేను అన్నాను, మళ్ళీ జర్నీలో ట్రైన్లో ఉన్నప్పుడు, ఏదైతే ఈ తిండి గురించి ఇంత వర్రీ అవుతున్నామో, ఏదైతే ఒక పూట ఈ ఒంటిని కడుక్కోకపోతే అమ్మో అని ఫీల్ అయిపోతున్నామో, ఇదే విషయాల్ని మనము ఆత్మీయ విషయాలకు అప్లై చేస్తే, ఈ రోజు నేను వాక్యం తినలేదే, ఈ రోజు నేను నాకు అంటిన కల్మషాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ఈ రోజు నేను కడుక్కొని నేను శుద్ధుని కాలేదే ఆయన రక్తంలో, నాకు అంటినవి కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాని మనం రెగ్యులర్ గా ఆలోచన చేయగలిగితే ఇంకెంత ధన్యులు అండి అసలు మనం, అవునా కదా? కొన్నిసార్లు భౌతికమైన విషయాల గురించి తీసుకున్నంత శ్రద్ధ మన ఆత్మ గురించి మనం తీసుకోం. ఇదే సమస్య మనం. సరే, ఇదంతా ఉపోద్ఘాతం. ఇంతకి మన అసలు వాక్య భాగం దగ్గరికి రండి. 8వ అధ్యాయం నిర్గమకాండం. నేను ఎక్కువ చదివించను, తీసి చెప్పినప్పుడు ఆ వాక్యం వైపు చూడాలి. నిర్గమకాండము 8వ అధ్యాయంలో సాతానుడు ఏ విధముగా వాడి యొక్క స్ట్రాటజీస్ పనిచేస్తా ఉంటాయో చూడండి. 8వ అధ్యాయం 25వ వచనం చదవండి. గట్టిగా చదవండి. చాలండి. ఏమంటున్నాడు? సరే, ఈ సందర్భం మనకు తెలుసు. మోషే ఫరో ముందుకు రావటం, మా దేవుడు మమ్మల్ని ఆరాధించడానికి వెళ్ళమంటున్నాడు, నువ్వు మా వాళ్ళందరినీ పంపించని చెప్పటం, ఆయన కాదు అంటాం. అక్కడ కొన్ని సూచ్యక్రియలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. కాబట్టి ఇక ఫరో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? సరే, అంత ఈజీగా వదులుతాడు సాతాడు నిన్ను నన్ను? వదలడు. సరే అన్నాడు. కానీ ఇక్కడ షరత్ ఏంటి? ఈ దేశంలోనే ఆరాధించండి. ఏ దేశంలో ఉన్నారా? ఇక్కడే చదవమన్నప్పుడే కిందకి చూడండి, మిగతా టైంలో ఇటు చూడండి. కొంతమందికి స్లీప్ టైం అయినట్టుంది అప్పుడే. ఏ దేశంలో? ఐగుప్తు దేశంలోనే. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాను? లోకము. కాబట్టి వాడు ఏం షరతు పెడతాడో తెలుసా? అనేక మందికి, నమ్మావా? నమ్మితే నమ్మేవులే. ఏసైనా నమ్మావా? నమ్మితే నమ్మేవులే. కానీ ఈ దేశంలోనే ఆరాధించు అంటే ఏంటో తెలుసా? నువ్వు లోకంలోనే ఉండి ఆరాధించు. ఏంటి? ఆరాధించు. ఏసయ్యా స్తోత్రం అంటావా? అను. వందనాలయ్యా అంటావా? అను. ఏసయ్యాని పలుకుతావా? పలుకు. కానీ ఏం చేయొద్దు? ఈ లోకంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవద్దు. లోకంలోనే ఉండు. పలుకుతానంటే పలుకు, నీ ఇష్టం. స్తోత్రం అని ఒక మాట అంటావా? అను, ఏం పర్లేదు. అనేక మందిని వాడు ఎక్కడ ఆపేస్తాడో తెలుసా? మీరు ఇక్కడే ఆరాధించండి, ఈ ఐగుప్తులోనే ఆరాధించండి, ఈ లోకంలోనే ఉండండి, దీనికి వేరుగా వెళ్ళొద్దు అంటాడు. అందుకే అనేక మంది ఆ స్థితిలో ఉండటాన్ని మనం చూడొచ్చు. ఇది మొట్టమొదటి సమస్య. మీరు లోకంలోనే ఉండి ఆరాధించండి, లోకాన్ని విడిచిపెట్టద్దు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి? మీరు ఆ ఐగుప్తుని, ఆ లోకాన్ని వదిలేసి మీరు అసలు ఐగుప్తులో నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేసి నేను చెప్పే ప్లేస్కి వెళ్ళి, ఎక్కడ చెప్పాడు ఆయన? అరణ్యం అన్నాడు. ఆ అరణ్యంలోకి వెళ్ళి ఆరాధించాలి అన్నాడు. కానీ వీడేమంటాడు? ఈ సాతానుడు లేదా ఈ ఫరో ఏమంటాడు? అంత దూరం ఏం వెళ్తారులే, ఇక్కడే ఉండండి, ఈ లోకంలోనే ఉండండి, ఆరాధించుకోండి. ఇది వాడు తీసుకొచ్చేటువంటి ఒక స్ట్రాటజీ లేదా ఒక తంత్రం. అనేక మంది ప్రభువుని ఎరిగినారు, కానీ వాళ్ళు లోకంలోనే ఉంటారు. అదే మాట మనము తిమోతి పత్రికలో చూస్తాము, తీతు పత్రిక 1వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్ లో చూస్తాము. అదే మాట యోహాను రాసిన 1వ పత్రికలో చూస్తాము. ఎవరు వీళ్ళందరూ? ఆరాధిస్తున్న వాళ్ళ అంటే
కానీ ఎక్కడున్నారు అంటే మళ్ళీ ఐగుప్తులోనే ఉన్నారు. వాళ్ళ క్రియల్ని చూస్తే దేవుణ్ణి ఎరగము అన్నట్టుగా ఉన్నారు అని రాస్తాడు పౌలు తీతుకు రాసిన. ఇది ఒక గుంపు. ఆరాధించండి, కానీ ఎక్కడుండి ఆరాధించాలి? లోకంలోనే ఉండి ఆరాధించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము చివరి పారాగ్రాఫ్ అందరికీ తెలిసిందే. ఏమంటాడు అక్కడ? బెలియాలకి ఏమి పొత్తు, లోకానికి దేవునికి, వీళ్ళకి వాళ్ళకి అని ఒక సెట్ తీసుకొచ్చాడు, కంపారిజన్ తీసుకొచ్చి ఏం చెప్పాడు అక్కడ? మీరు ప్రత్యేకముగా ఉండండి, మీరు సపరేట్ గా ఉండాలి, మీరు అలాగా అటు ఇటు అటుగాని ఇటు గాని కాదు, మీరు సపరేట్ గా ఉండాల్సిందే అని ఒక నిర్దిష్టమైనటువంటి విషయాన్ని దేవుడు అక్కడ చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలో కిందకి రండి, 28వ వచనం. చాలండి. ఇప్పుడు ఏమన్నాడు? ఫస్ట్ ఏమో వద్దొద్దొద్దు ఐగుప్తులోనే అన్నాడు. ఒప్పుకోకపోయేసరికి దేవుడు ఇంకొన్ని సూచక్రియలు చేశాడు అక్కడ. వీడికి మళ్ళీ భయం వేసింది. ఏమంటున్నాడు ఇప్పుడు ఈ ఫరో? ఎక్కడ ఆరాధిస్తారు? అరణ్యంలోనేనా? సరే వెళ్ళండి అరణ్యానికి. ఏమంటున్నాడు? సరే అంటున్నాడు అరణ్యంలోకి వెళ్ళటానికి. కానీ మళ్ళీ ఏం పెడుతున్నాడు షరతు? దూరంగా వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు? దూరముగా వెళ్ళొద్దు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? నమ్మితే నమ్మిరలే గాని ఆత్మీయంగా లోతుగా వెళ్ళొద్దు. ఊరికే నమ్మినట్టు అట్టట్టు ఉండండి. ఊరికి అతిగా వాక్యాన్ని చేసుకొని, అతిగా అవన్నీ మీ జీవితానికి అన్వయించేసుకొని, ఊరికి లోపలికి వెళ్ళిపోయి పైకి ఫలించేసేటువంటి చెట్లలాగా తయారవ్వద్దు, దూరం పోవద్దు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ ఆత్మీయమైనటువంటి విషయాల్లో లోతుకి వెళ్ళరు. ఇది 2వ గుంపు. ఏంటి? వాడు ఏమంటాడు? ఆరాధించుకో, ఏం పర్లేదు, కానీ ఏం చేయొద్దు? దూరంగా వెళ్ళొద్దు. ఆత్మీయ విషయాల్లో దూరంగా వెళ్ళొద్దు, లోతుగా వెళ్ళొద్దు. ఈ మాట చెప్తుంటే నాకు మైండ్ లో కొంతమంది జ్ఞాపకం వస్తున్నారు. రక్షించబడిన 6 నెలల్లో, రక్షించబడినటువంటి 12 లేదా 13 నెలల్లో, షార్ట్ టైంలో ఒక 5 ఏళ్ల 10 ఏళ్ల బిలీవర్స్ లాగా టక్క 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 టక్కమని ఎదిగిన వాళ్ళు కొంతమంది జ్ఞాపకం వస్తున్నారు నాకు. వాళ్ళని బట్టి దేవునికి మహిమ. ప్రభు వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి మార్పు. ఇంకొన్ని కేసులు చూస్తే ఎన్ని సంవత్సరాలైనా సరే, 5 ఏళ్ల క్రితం అదే స్థితి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు అయింది, మళ్ళీ అదే స్థితి. ఆ విధంగా ఉండటానికి వీల్లేదండి. సాతానుడు ఏం చేస్తాడు? ముందేమో మీరు లోకంలోనే ఉండండి, ప్రత్యేకం అవ్వద్దు అంటాడు. రెండవది, మీరు ప్రత్యేకం అయితే అయ్యారులే కానీ, అరణ్యంలో పోతే పోయారులే కానీ దూరంగా వెళ్ళొద్దు అంటాడు. వాడు తీసుకొచ్చేటువంటి 2వ షరతు. దేవుని ఆరాధించడంలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పేజీ తిప్పండి, 10వ అధ్యాయం, నిర్గమాకాండంలోనే 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. మళ్ళీ ఏమంటున్నాడు? లేదు మేము దూరం వెళ్ళాల్సిందే అంటే ఒప్పుకోలా. ఈలోపు మళ్ళీ దేవుడు చేయాల్సినవి కొన్ని చేశాడు. ఇప్పుడు మళ్ళీ మారు మనసు పొంది వీడేమంటున్నాడు? ఈ ఫరో, వెళ్తారా కొంచెం దూరం, అరణ్యంలో ఇంకొంచెం లోతుకి వెళ్తారా? వెళ్ళండి. దూరంగా వెళ్తారా? వెళ్ళండి. అయితే మళ్ళీ షరతు ఏంటి? నెక్స్ట్, ఓన్లీ మేల్, ఆల్ ఫిమేల్ అండ్ చిల్డ్రన్ అందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఆడవాళ్ళు, మీ కుటుంబాలు, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి అంటే ఏంటి వీడి ఆలోచన? వాళ్ళు ఎక్కడ ఉంటే వీళ్ళు చచ్చినట్టు మళ్ళీ వచ్చేస్తారు. కుటుంబాల్లో వదిలేసి ఎక్కడికి పోతారు? అవునా కదా? కాబట్టి సాతానుడు చేసేటువంటి మరొక పని, లేకపోతే మరొక తంత్రం ఏంటో తెలుసా? నువ్వు సింగిల్ గా వెళ్ళు. నువ్వు లోతుగా వెళ్తావా? సింగిల్ గా వెళ్ళు. దూరంగా వెళ్తావా? సింగిల్ గా వెళ్ళు. కానీ ఎలాగెళ్ళొద్దు? కుటుంబంగా వెళ్ళొద్దు. పురుషులు మాత్రమే దేవుణ్ణి ఆరాధించండి. కుటుంబాలతో దేవుణ్ణి ఆరాధించడం సాతానికి ఇష్టం ఉండదు. జాగ్రత్తగా ఈ మాట వినండి. కుటుంబాలుగా, ఫ్యామిలీలో 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5, కుటుంబాలు మొత్తముగా కలిసి దేవుని ఆరాధించడం వాడికి ఇష్టం ఉండదు. అందుకని వాడు ఏం చేస్తుంటాడు తెలుసా? అయితే కుటుంబాల్లో కొంతమంది మందిరానికే రానియకుండా లోకంలోనే ఉంచుతాడు. ఒక్కవేళ కుటుంబంలో అందరూ యేసుని ఎరిగిన వాళ్ళు అయితే అమ్మ ఎక్కడికి, బిడ్డ అక్కడికి, నాన్న ఎక్కడికో, ఇంకొకళ్ళు ఎక్కడికో చేస్తాడు.
అందరినీ కలిసి ఒక దగ్గరికి పోనివ్వడాడు. ఎందుకు? వాడి స్ట్రాటజీ అది. వాడి స్ట్రాటజీ అది. కుటుంబాలుగా ఆరాధించటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉండటం ఎంతైనా మనకి సంతోషము. అది దేవుని యొక్క కోరిక. నేను చాలా మందికి మొత్తుకొని చెప్తా ఉంటాను, పోనీ ఇక్కడ ఇబ్బంది అనుకుంటే పోనీ కుటుంబంగా అక్కడికే పోండానని చెప్తా. కనీసం ముక్కలు ముక్కలుగా రావద్దు, ఇటొకళ్ళు అటొకళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుటుంబాలుగా దేవుని ఆరాధించటం. వీడేమంటున్నాడు? పురుషులు మాత్రమే వెళ్ళండి. సో సాతాను యొక్క మరొక స్ట్రాటజీ ఏంటంటే, కుటుంబంలో ఈ గుంపునో లేదా ఇటువైపు ఉన్న గుంపునో లేదా అటువైపు ఉన్న గుంపునో ఎవరో ఒకరిని పొండి అంటా ఉంటాడు, కానీ కుటుంబంగా పోనీయకుండా ఆపుతా ఉంటాడు. సాధారణంగా మన సంఘాలలో చూస్తే, పర్టికులర్ గా సౌత్ ఇండియన్ చర్చెస్ లో చూస్తే, యూజువల్ గా ఎట్ సైడ్ ఫుల్ అవుతా ఉంటది, నా ఎడం పక్కన వైపు ఫుల్ అవుతా ఉంటది. యూజువల్ గా గ్యాప్ ఎక్కువ ఎటు కనబడతా ఉంటది, ఇటు కనబడతా ఉంటుంది. ఎందుకు ఆలోచించారు ఎప్పుడన్నా? అది వాడి స్ట్రాటజీ. కొన్నిసార్లు అటోళ్ళు ఉంటే ఇటోళ్ళు ఉండరు, ఇటోళ్ళు ఉంటే అటోళ్ళు ఉండరు. ప్రభువుని ఎంత స్తుతించాలో తెలుసా కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు? వాడి స్ట్రాటజీ ఇది. కాబట్టి ఇంకా ఎవరైతే కుటుంబాలుగా లేరో, కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళ కోసం కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని మనం అడగాలి, ప్రార్థించాలి. కాబట్టి వీడేమంటున్నాడు? మూడవదిగా, దూరంగా పోతే పోండి, అరణ్యంలో ఎంత దూరం ఉన్నా పోండి, కానీ పురుషులే వెళ్ళండి, మిగతా వాళ్ళు వెళ్ళొద్దు అంటున్నాడు. ఇప్పుడు 4వదిగా ఏం చెప్తున్నాడు చూడండి, అది చూసి మనం ముగించుకుందాం. 10వ అధ్యాయంలోనే 20, 23, 24 చదవండి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చున్నాను కదా. చాలండి. ఇప్పుడు మళ్ళీ 4వ షరతు ఏంటి వీడు పెట్టింది? అర్థమవుతుందా? ఇప్పుడు మనం చదివిన 11కి 24కి మధ్యలో దేవుడు చేయాల్సింది చేశాడు మళ్ళీ మోషే ద్వారా. వీడికి మళ్ళీ భయం వచ్చింది. ఏమంటున్నాడు మళ్ళీ? ఫ్యామిలీస్కి వెళ్తారా? వెళ్ళండి. ఎవరెవరు వెళ్తారు? నేను, నా భార్య, నా పిల్లలు. అందరు వెళ్తారా? సరే, అందరు వెళ్ళండి. కాకపోతే ఏం చేయాలి? ఏం వదిలేయమంటున్నాడు మళ్ళీ? మీకు సంబంధించి కొన్ని ఉన్నాయి కదా, ఏంటవి? మీ మందలు, మీ పశువులు. అవి దేనికి గుర్తు? ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ఆస్తి, అది వాళ్ళ సంపద. కాబట్టి మీరు పోతే పోండి, కానీ ఏం వదిలేయాలి? చెప్పండి నోరు తెరిచి. ఏం వదిలేయాలంట? మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనము, ఆ యొక్క సంపద ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మీరు దేవుని ఆరాధిస్తానంటే ఆరాధించుకోండి అంటున్నాడు. అంటే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు నమ్మితే చాలులే, నువ్వు ప్రార్థన చేస్తే చాలులే, నువ్వు ఆరాధన చేస్తే చాలులే, వాక్యం చదివితే చాలులే, మందిరానికి పోతే చాలులే, నువ్వు ఆయన కోసం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదులే. ఇదొక మోసం. దేవుడు మనకి ఇచ్చింది దేనికి? అర్థమైందా? మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని కనుక చూస్తే 8, 9 వచనాలలో మనం చూస్తాం. ఏమని? మీ ఆస్తిలో భాగం ఇచ్చి ఆయనను ఏం చేయాలి? కొంతమందికి అది చదవాలన్నా ఢంగ్ అంటుంది లాభం. ప్రభు ఇచ్చింది దేనికోసం అండి? మనకి దాచుకోవడానిక? ఆయన కోసం, ఆయన రాజ్యవ్యాప్తిలో ఖర్చు పెట్టడానికి. అవునా కదా? కాబట్టి సాతానుడు ఏం చేస్తాడు? నువ్వు నమ్మితే నమ్మావు, కొంచెం డీప్ గా వెళ్ళావా? వెళ్తే వెళ్ళావు. కుటుంబాలుగా పోతున్నారా? పోతే పోయారు. కానీ ఏం చేయొద్దు? దేవుని పనికి చాలా అవసరత ఉంటది. ఉంటదా? ఉండదా? ఎన్ని అవసరాలు ఉంటాయి దేవుని పనిలో? మనం ఎన్ని కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టినా ఇంకా అవసరత అనేది ఉండనే ఉంటుంది. ఇప్పుడు మనం గాస్పెల్ బుక్లెట్స్ ప్రింట్ చేసుకోవాలి, ఒక 10 లక్షల నీడ్ ఉంది ఈ టైం ప్రింట్ చేయడానికి. లేకపోతే మందిరంలో మనకు కీబోర్డ్ కావాలి మ్యూజిక్ కి, ఒక 25,000 కీబోర్డ్ అవుతుంది. లేకపోతే నార్త్ ఇండియాలో ఎవరో ఏదో అవసరత, ఇంకొకటి చెప్పుకుంటూ పోతే వరుసగా ఉంది. రేపు యూత్ క్యాంప్ రాబోతుంది. యూత్ క్యాంప్ కి మనకు చాలా ఖర్చు ఉంటుంది. మనమేమో మిగతా వాళ్ళు పెట్టినట్టుగా, బయట వాళ్ళు పెట్టినట్టుగా తలకాయ ఒక్కింటికి ఎంత అని మనం రిజిస్ట్రేషన్ ఫీజులు పెట్టాం. రైట్? మన పద్ధతి అది కాదు సహవాసంలో. కాబట్టి ఈ నీడ్స్ అన్ని మీట్ అవ్వాలి. అవునా కదా? అలాగని ప్రభు తీర్చుకుని ఉన్నారంటే ఇన్ని సంవత్సరాల్లో ఆయన కార్యాలు చూస్తూనే ఉన్నాం.
కాబట్టి దేవుని పనిలో మనం ఎంత ఖర్చు పెట్టినా సరే అవసరత అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటది. అది ఎప్పుడు నీడే. కాబట్టి వాడు ఏమంటాడంటే, నువ్వు పోతే పోయేవాళ్ళే కానీ ఆయన రాజ్యంలో నీ దగ్గర ఉన్నది వాడద్దు, ఖర్చు పెట్టద్దు, నువ్వు ఖర్చు అవ్వద్దు. అంటే ఏంటి? నువ్వు ఏం చేయొద్దు ఆయన కోసం, అదే విధంగా నీ దగ్గర ఉన్నది కూడా ఆయన కోసం ఏమి ఖర్చు చేయొద్దు. పోతున్నావా పో, కుర్చీలో కూర్చో, చక్కగా విను, ఫ్యాన్ కింద గాలి పీల్చుకో, ఆమెను చెప్పు, ఇంటికి వెళ్ళి. అంతకుమించి కొత్తగా ఏమీ చేయొద్దు, ఖర్చు అవ్వద్దు, ఖర్చు చేయొద్దు. ఇది వాడికి ఉన్నటువంటి మరొక స్ట్రాటజీ. కాబట్టి మనము ప్రభువుకి ప్రార్థించటము ఎంత ఇంపార్టెంటో, ఆయనని ఆరాధించడం ఎంత ఇంపార్టెంటో, దేవుని రాజ్యములో దేవుని పని కొరకు ఖర్చు పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా సార్లు ఈ ఏరియాలో ఫెయిల్ అవటం వల్లే మనకి ఆ చిల్లు సంచులు ఉండటాన్ని బట్టే చాలా సార్లు ఏదో దాచుకుందాం అనుకుంటాం, మలాకి మొదటి అధ్యాయంలో చూస్తాము, అందుకే మిగలట్లా. మనకి విత్తడం మనకి చేతనైనట్లయితే కొయ్యటం అనేది మనం ఖచ్చితంగా చూస్తాం. జోసఫ్ అన్న ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు కామన్ మీటింగ్స్ ఏదన్నా జరిగినప్పుడు. ఇప్పుడు ఒకవేళ ఫారెన్ లో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర నుంచో అన్నా మనం ఒకవేళ ఫండింగ్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇంతకుముందు మనకి FCR అకౌంట్ కూడా ఉండేది జాయిన్ మినిస్ట్రీస్, అసలు దానిలో ట్రాన్సాక్షన్ లేదు, క్లోజ్ చేసి పడేసాను కదా. అది ఎందుకు కావాలి? ఫారెన్ నుంచి ఎవరన్నా ఒకవేళ ఇవ్వాలి అని ఎవరన్నా డోనర్స్ ఉంటే అక్కడ నుంచి తీసుకొని మనము FCR అకౌంట్ ద్వారా అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఎందుకు అంత అభివృద్ధి చెందిన రీజన్ తెలుసా? వాళ్ళు ఇవ్వటం నేర్చుకున్నారు. అబ్బా ఇది ఇంత డెవలప్ అయిపోయింది US, ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది UK అంటే రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు ప్రపంచం అంతా కూడా విత్తారు. అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలు ఏం చేశారు? మొత్తం విత్తారు, ఎక్కడ పడితే అక్కడ ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇప్పుడు విత్తాడండి, పంట ఎవరికి వస్తారు? అందుకే అన్న చెప్తా ఉంటాడు ఇప్పుడు వాళ్ళు పంపించారు, ఇక్కడ మనం పని చేస్తున్నాం, ఆశీర్వాదం ఎక్కడికి పోద్ది? మన దగ్గరికి వస్తుందా? ఇచ్చినోడికి కదా పోయేది, అదేగా మనకు బైబిల్ చెప్పేది. అందుకే వాళ్ళు అట్లా అయ్యారు. కాబట్టి మనకి ఆడ దక్కర్లా, ఎవరు దక్కర్లా. ప్రభు మనకి లోకల్ చర్చెస్ లో సహవాసంలో మనం నేర్చుకుంది, మనకి బోధించబడింది, మనం నేర్చుకొని అవలంబిస్తుంది అదే. ఎవరి దగ్గర మనం వెళ్ళి అడుగుతుంది లేదు, చేస్తుంది లేదు. సహవాసంలోనే దేవుడు పిల్లలను అనేక మందిని దేవుడు వాళ్ళ హృదయాల్లో ఆ రకమైన భారమునిచ్చి ప్రభు పనుల్లో అనేక మంది పాలు పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సామెతలు 3:9 వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీలో ఒక పార్ట్ అమ్మి వాళ్ళు ఇదిగో దేవుని పనికి వాడండి అని తీసుకొచ్చి ఒక పెద్ద మొత్తం తీసుకొచ్చి ఇచ్చారు. దేనికోసం? దేవుని పని కోసం. అర్థమవుతుందా? కాబట్టి 4 మాటలు చూసాము. దేవుని ఆరాధించే క్రమంలో లేదా దేవుని వెంబడించే క్రమంలో వాడు ఏమేమి ఆటంకాలు తీసుకొస్తాడు? మొదటి ఆటంకం ఏంటి? ఉన్నారా ఇక్కడే? మొదటి ఆటంకం ఏంటి? ఆరాధిస్తే ఆరాధించండి, కానీ ఎక్కడుండి ఆరాధించండి? లోకంలోనే ఉండి ఆరాధించండి. లోకం వదలద్దే, ఆ పాతయన్ని అట్లాగే ఉంచుకోండి. ఇది మొదటి ఆటంకం. రెండవ ఆటంకం ఏంటి? ఆరాధిస్తే ఆరాధించలే కానీ అరణ్యంలోకి పోయి మరీ దూరం వెళ్ళమాకండి. ఆత్మీయ విషయాలు మరీ ఓవర్గా నేర్చుకోమాకండి. అట్టట్టు ఉండండి చాలే. ఇదొక ఆటంకం. మూడవది ఏంటి? ఆరాధిస్తే ఆరాధించండిలే, దూరంగా కూడా పోతే ఆరాధిస్తే ఆరాధించండిలే, కానీ పురుషులు మాత్రమే పోండి, కుటుంబాలుగా పోవద్దు. ఇదొక ఆటంకం. నాలుగోది ఏంటి? సరే కుటుంబాలుగా పోతానంటున్నారు, దూరం పోతానంటున్నారు, పోతే పోండి, కానీ ఎట్లా పోవద్దు? మీ ఆస్తుపాస్తులన్నీ మీ మందలన్నీ ఇక్కడే వదిలేసి పోయి ఆరాధించుకొని పోండి అంటున్నారు. దేవుని వెంబడించే క్రమంలో, దేవుని సేవించేటువంటి క్రమంలో వాడు ఈ రకమైనటువంటి ఆటంకాలు తీసుకొని వస్తాడు. ఇది యాక్చువల్ గా ఆయనని ఆరాధించడం కోసం పిలిచాడు. అరణ్యంలో ఏం చేయాలని పిలిచాడు? ఎందుకు? ఆరాధించడం. ఆయనని ఆరాధించడంలో ఈ రకమైన ఆటంకాలు వాడు తీసుకొని వస్తాడు. కాబట్టి మనం ఎలాగ ఆరాధన అంటే కేవలము పెదవుల ద్వారా పలికేది మాత్రమే కాదు. ఆరాధన అంటే ఏంటి? ఆత్మీయంగా మనం ఎదగటము ఆరాధనే. ఏమవుతుందా? కుటుంబాలుగా ఆయన సన్నిధిలో ఉండటము ఆరాధనే. దేవుని పనికి మన యొక్క శక్తిని, మన తలాంతుల్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనాన్ని ఖర్చు చేయటము ఆరాధనే. దేవుని ఆరాధించటంలో ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. కేవలము నోటి మాటలతో స్తోత్రం స్తోత్రం అంటే అదొక్కటే కాదు ఆరాధన అంటే. చివరిగా ఈ మాట చెప్తాను. R.C. స్ప్రౌల్ అనేటువంటి దైవజనుడు చెప్పిన మాట చాలా చక్కగా ఉంది. ఈ కోట్:
గాడ్ డస్ నాట్ వాంట్ us టు జస్ట్ ఫీల్ గ్రాటిట్యూడ్. అంటే దేవా నాకు అది చేసావు, నాకు ఇది చేసావు అని నువ్వు లోపల ఆ యొక్క కృతజ్ఞతా భావాన్ని ఫీల్ అయితే సరిపోదంట. అవునా? మనం కూడా ఫీల్ అవుతాం, నోటితో కూడా చెప్తాం థ్యాంక్ యూ అని దేవుడికి. ఆ ఫీలింగ్ ఉంటే సరిపోదు. ఆయన ఏమంటాడనంటే బట్ ఫర్ అస్ టు షో ఇట్ బై గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ విత్ అవర్ లైఫ్స్. ఏంటంట? ఏ విధంగా ఆయనకి కృతజ్ఞత చెల్లించగలము? లోపల గ్రాటిట్యూడ్ ని ఫీల్ అవటం కాదు. దేవా ఇన్ని చేసినటువంటి నీవు చెప్పినట్టుగా నేను జీవించి నా లైఫ్ ద్వారా నేను నీకు ఏం చేస్తాను? థ్యాంక్స్ తెలియజేస్తాను. అంటే నువ్వు చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్లుగా మన జీవితాన్ని మనము జీవించటం అనేది అదేంటంతకి? ఆయనకి థ్యాంక్స్ చెప్పడమే. నా కోసం ఇన్ని చేసేవు దేవా, నీ కోసం నేను ఈ మాత్రం చేస్తాను. ఏం చేస్తాను? నువ్వు చెప్పిన ప్రకారం నేను జీవిస్తాను. నా లైఫ్ ద్వారా నేను నీకు కృతజ్ఞతని చెల్లిస్తాను. కాబట్టి మన జీవితాల్లో వాడు ఇదే రీతిగా వాడు పని చేస్తూనే ఉంటాడు. ఆ ఏరియాస్ వింటున్నప్పుడే మనకు అర్థమవుతా ఉంది. పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో వచ్చిన ఏ సమస్య అయినా అది ఆయన మహిమ కొరకు మార్చేది. చూద్దాం. ఎంత అణిచివేయాలనుకున్న ఇజ్రాయేలీలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే వచ్చారు. ఆయనని ఆరాధించే క్రమంలో వాడు తీసుకొచ్చే 4 ఆటంకాలు గుర్తు చేసుకుని, ఇదిగో కృతజ్ఞత లేని వారంగా మనం ఉండకూడదు. నోటితో కృతజ్ఞతలు చెప్దాం, కుటుంబాలుగా కృతజ్ఞత చెప్దాం. ఆయన చెప్పినట్టు జీవించి జీవితాల ద్వారా కృతజ్ఞత చెప్దాం. ఆయన మనకిచ్చిన దానిని ఆయన రాజ్యవ్యాప్తిలో ఖర్చు పెట్టి ఆయనకి కృతజ్ఞత చెప్దాం. ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు సమర్పించుకుందాం. అవును ప్రభువా, నా జీవితంలో ఈ యొక్క ఇన్గ్రాటిట్యూడ్ కనబడతా ఉంది. కృతజ్ఞత లేమి పలానా ఏరియాలో నాకు అర్థమవుతా ఉంది. ప్రభువా క్షమించయ్యా. వన్ మినిట్ దయచేసి ప్రార్థన చేయండి అందరూ. 1 minute. ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మన కోసం, మన కుటుంబం కోసం, మన భవిష్యత్తు, జాబ్లో స్థిరత్వము, ఆత్మీయ జీవితము, వివాహము, ఇందాక చెప్పిన ప్రార్థన అంశాల కొరకు మనం ప్రార్థించాలి. దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి.
Nailah अभी धीरे धीरे साल सालों के लिए देखा कि अपना लोगों और हम कुछ नया नया दिया कि मेरा बच्चे सामने आ गया कि हमें ना कुछ टास्क में चैलेंज को अंधेरा आया ना पेपर हम को का अंधेरा मार्गा में कुछ नया नहीं हमें बैठे इस तरह के वहां पे देगा ना के बैठे मुश्किल आ देगा नया नया टाइम लेके अवसर करने मेरे लिए ना करने मेरा है मुश्किल स्वास्थ्य रक्षा होगा स्वास्थ्य होगा मेरे स्वास्थ्य మరి అధికారులు వాడబడబోయే జీవితంలో మరి ఎక్కువగా మీరు స్తుతించి ఆరాధించి ప్రార్థించేటట్టుగా వినడానికి సహాయం చేయమని మన జీవితానికి పట్టండి ప్రభావ ఎక్కువ కట్టించడానికి వ్యర్థమాన్ని వాక్య సరిగిస్తుండగా ఆ విధంగా ప్రభావ ఆ విధంగా మీ ప్రేమ రాష్ట్రాలుగా పెట్టుకోండి మరి మీరే సహాయం చేయగలుగుతున్నారు ప్రభావ అయ్యా వారి యొక్క అవసరతలే వారి కుటుంబాలు ప్రతి అవసరతని చేస్తున్నారు నామంలో అయ్యా వారికి ఆరోగ్యం దయచేయండి అయినా మీరు ప్రేమించాలనుకున్నాడు అందరూ కావాల్సిన ప్రతి అవసరతని మరి బాధ్యతగా ఏది ఏమైనా మీరు మాత్రమే సహాయం దయచేయగల చేసేవారికి అయ్యా మీరే సహాయం దయచేయండి అదే విధంగా నమ్మకంగా మరి చేయడానికి నమ్మకంగా పనిచేయగలిగే సామర్థ్యానికి జ్ఞానాన్ని మీరు దయచేస్తున్నారు అందరి బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాను అయ్యా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా నాయన ఆఫీస్ లో తీసుకుని రామని తెలిసినట్లు ప్రభావ దయచూపించినందుకు భవిష్యత్తులో మరి ఎంతో అవసరం ఉంటుంది ప్రభావ మనకి ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు అయినా ఆలోచన చేసే సెకండ్ మరి ఇక్కడ ఉంచినందుకే మీకు అన్నాను అసలు జీవితంలో మరి ఏం చేయాలని చెప్పండి ఆలోచన ప్రకారం శిక్ష ప్రకారం దర్శిస్తున్నారు అందరి బయట ఉంటున్నాను నిజంగా చాలా ఒకప్పుడు ఎన్నో మరి మేము దూరంగా ఉన్నాం అయినప్పటికీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చుకున్నాను చిత్తమై ఉంటుంది అయ్యా ఎదుగునైనా మీ పేరు మహిళగా ఉండటానికి పడిపోతున్నా ఆయన ప్రార్థనలో వాక్యంలోను ఆయన ప్రతి విషయంలో ప్రార్థించేవాడు స్థితించేవాడు కానీ జ్ఞాపకం చేసేవాడు సంఘంగా సహాయం చేస్తున్నట్టు ఆరాధన ప్రార్థన ఏ పాఠాలను నిండి చేసుకోవడం బ్రదర్స్ లో కూడా ఒకరు ప్రార్థన చేయండి బ్రదర్స్ ప్రార్థన చేయండి
చూడండి తన జీవితంలో చేసిన సహాయం ప్రభావం ప్రభావ వాటన్నిటిని క్లియర్ చేయడానికి ప్రభావ ఈ ప్రతిని జ్ఞానించి ప్రభావం అయినా మీకు నటించి దాన్ని బట్టి ప్రభావం చికిత్సకి ప్రభావం పెంచి అయినా ప్రభావం తండ్రి పేరెంట్స్ చదువుకునేట్టుగా ప్రభావం అయ్యా చూడాలంటే ప్రభావం తండ్రి ఆయన టైమ్స్ లో ప్రభావం ఆయన నన్ను హెల్ప్ చేసిన విధానం బట్టి ప్రభావం అయ్యా ఎన్నో ప్రతి కావాల్సిన నీడ్స్ అన్నింటినీ ప్రభావం మీరు తక్కువ శరీరంలో ఉన్నారు దాన్ని బట్టి ప్రత్యేకంగా దాన్ని బీటెక్ అయిన తర్వాత స్థితిలో ప్రభావం చేసి అయా మాత్రం ఎంకరేజ్ చేస్తూ
బట్ వాళ్ళు కూడా ఆమేన్. జీవాధిపతివైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రిలో అయ్యా మనోహర్ కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రేమించి మీ ఉచితమైన కృపచేత మీరు రక్షించుకున్నారు. ప్రభువా, ఎన్నో గడ్డ పరిస్థితుల్లో ప్రభువా మీరే తోడుగా ఉన్న ఇమ్మానుయేలు. ప్రభువా, సరైన సమయంలో ప్రభువా మీరు అనుగ్రహించిన ఉద్యోగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మీకు వందనాలు. మరి యాక్సిడెంట్ లో మీరు చూపిన మీ యొక్క మహాకృపను బట్టి మరణం నుండి మీరు తప్పించారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆ కాలుని మీరే అయ్యా నాయన మరి స్వస్థపరుస్తా ఉన్నారు. అయ్యా నాయన అది కంప్లీట్ గా హీల్ అవడానికి సహాయం చేయండి. ప్రభువా, మరి చక్కగా నడిచే విషయంలో మీ కృపను అనుగ్రహించారు. మీకే స్తోత్రాలు. అయ్యా ఎముకలకి నరాలకి కావాల్సిన సత్తువ దయచేయండి మా ప్రభువా. దేవా, ఇది ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మీరే బలపరచండి. మరి ఎక్కువగా వాక్యం చదువుతూ వాక్యం నేర్చుకుంటూ మీరు చెప్పింది చేస్తూ మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయండి. ప్రభువా నాయన, లోకం నుండి పాపం నుండి దుష్టు నుంచి మీరు కాపాడండి మా ప్రభువా. దేవా, మీ స్తోత్ర. ఫిజియోథెరపీకి వెళ్తూ వస్తుండగా ప్రభువా ట్రీట్మెంట్ అంతట్లో సహాయం చేయండి. ప్రభువా నాయన, కనికరించండి. దేవా, మీకే స్తోత్రాలు. అయ్యా నాయన, మరి జాబ్ పర్మనెంట్ అయ్యే విషయంలో కూడా మీ కృప దయచేయండి. తన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, ఇంకా టెక్నికల్ గా నేర్చుకోవడానికి ప్రభువా నానాటికి మీరు వృద్ధి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, దయ చూపించండి, జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, తన భవిష్యత్తు ప్రభువా మరి ఉద్యోగము, వివాహ విషయంలో మీ సమయంలో మీ చిత్తమును చేసి మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయండి. ప్రభువా నాయన, నిజంగా మీరు చేసిన మేలును గుర్తు చేసుకుంటూ మీరు చెప్పినట్టు జీవించి జీవితము ద్వారా మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి దయ చూపించాను. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఏ ఉద్దేశంతో మీరు ఆయుష్ను పొడిగించారు, మీ మహిమ కొరకు నాయన జీవితాన్ని మీరు వాడుకొని ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాము. అయ్యా కనికరించాను. ఇదిగో మరి గ్లోరీ అంటే మీ చేతులకు అప్పగిస్తూ మీ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభువా, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇంకొన బలపరచండి. ప్రభువా, మరి హై క్యాటరాక్ట్ సర్జరీ విషయంలో సహాయం అనుగ్రహించండి. ప్రతి భయాల నుంచి మీరు విడిపించాలి. తన బిడ్డ గురించి ఉన్న ఆ యొక్క చింతలన్నిటి నుంచి మీరు విడిపించాలి. ప్రభువా, మీ స్తోత్ర. గాబ్రియల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. చేతి పనిని, చేతుల కష్టాన్ని మీరు దీవించండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇంకనూ మీరు బలపరచాలి. ప్రతి అవసరతను, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అక్కరను యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ ఐశ్వర్యంలో నుంచి మీరు తీర్చండి మా ప్రభువా. దేవా, మీకు వందనాలు. మీ దయగల, మీ కృపగల హస్తాలకు అప్పగించుకోండి. స్థానిక సంఘంలో కూడా మీ కుమారుని బలపరిచి అయ్యా మీరు అనుగ్రహించినటువంటి కృపావరాలు, తలాంతులు మీరు వాడుకొని మహిమ పొందండి. ఈ రాత్రిలో చేరవచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. వారి అవసరతలు మీకు తెలుసు, జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ప్రత్యేకంగా రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, రేపటి ఆరాధన కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. దేవా నాయన, మా హృదయాలు సిద్ధపరచండి. మీ వాక్యమును సిద్ధపరచండి. ప్రభువా నాయన, మీ బిడ్డలందరినీ సిద్ధపరచండి. ఎవరు ఆటంకపరచబడకుండా, అవకాశం ఉండి ఎవరు నిర్లక్ష్యం చేయక మీ సన్నిధికి వచ్చి సంతోషంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, సహవాసంలో సంతోషించడానికి సహాయం చేయండి. ప్రభువా, మీకు వందనాలు. సండే స్కూల్ పరిచయను కూడా మీరు దీవించండి. రేపు ఆరాధనలో ఉన్నటువంటి యొక్క కృతజ్ఞత కూడికను ఆశీర్వదించండి. రేపు సాయంత్రం ఉన్న కూడిక ప్రభువా మరి
ఆ యొక్క కొత్త వారందరికీ సువార్త ప్రకటించగలగటానికి దయ చూపించండి. ప్రభువా, సోమవారము పగలు సాయంత్రము, మంగళవారం పగలు సాయంత్రం, ఇంకా మా ముందున్నటువంటి యొక్క కోడికలన్నింటినీ మీరు ఆశీర్వదించాలి. మీరే మహిమ పొందండి. ముందున్న మరి భోజన సహవాసాన్ని కూడా దీవించాలి. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము సహవాసము సకల పరిశుద్ధులకు మనకందరికీ ప్రభు ఆశించిన రీతిలో జీవించి మన జీవితాల ద్వారా ఆయన కృతజ్ఞతలు చెల్లించుటకు కృప చూపి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రేపు ఆరాధనలోనే మనం ఆరాధన తర్వాత మరి సుధాకరణ కుటుంబాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తాను. ఆరాధన తర్వాత మనకి ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది. దయచేసి అందరూ గమనించండి. ఆరాధన ఉదయం 9 గంటలు. ప్రైజ్ ది లార్డ్.